ఆదిత్య 369 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు నటి మోహిని. వీరిది తమిళనాడు. మోహిని అసలు పేరు మహాలక్ష్మి శ్రీనివాసన్. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 78 సినిమాల్లో చేశారు. ఈమె తండ్రి హార్స్ రేస్ క్లబ్ నిర్వాహకుల్లో ఒకరు. ఆయనకు ఉండే పరిచయాలతో అనుకోకుండానే చైల్డ్ యాక్టర్ గా నటించారు మోహిని. అలా సినిమాల్లోకి వచ్చారు. తెలుగులో చివరి చిత్రం హిట్లర్. 1999లో ఆమెకు భరత్ కృష్ణమూర్తితో పెళ్లైంది. ఈయన అమెరికాలో ఐటీ ఫర్మ్ పెట్టారు. ఇక మోహిని పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేసి అమెరికాకు వెళ్లిపోయారు. ఈమెకు 2 పిల్లలు. అయితే మొదటి డెలివరీ తర్వాత ఆమెకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అదే సమయంలో కుటుంబం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లోకి వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో విడాకుల వరకు వెళ్లారు. అయితే విడాకులు తీసుకోలేదు. ఆ తర్వాత మరోసారి అబార్షన్ అయింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లారు. పలు సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత క్రైస్తవ మతంలోకి వెళ్లారు. మత ప్రచారకురాలిగా మారారు. పిల్లల పేర్లను భర్త పేర్లలో మార్పులు చేశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు మోహిని ఫ్యామిలీ.